కదా పర్ఫార్మెన్స్ చేయగలదా అనే డౌట్లో ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆ వీడియో క్లిప్ పంపించారో వి జస్ట్ సా హర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఐస్. అండ్ లైక్ ఐ సెడ్, తెలుగు ఇండస్ట్రీకి చాలా ఏళ్ల తర్వాత ఇటు పక్కన గ్లామర్ డాల్గా ఉంటూ ఇటు పక్కన అంత పర్ఫార్మెన్స్ చేయగలిగే వన్ అండ్ ఓన్లీ హీరో అని భాగ్యశ్రీ బోర్సే. అండ్ ఈ మధ్య రీసెంట్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మా సినిమాలో కూడా నేను మహేష్ అసలు బ్లాంక్ అయిపోయాం కొన్ని సీన్స్కి, అంత బాగా చేస్తుందని. సో భాగ్యశ్రీ, ఐ డోంట్ థింక్ యూ డిజర్వ్ అన్ అవార్డ్. ఐ థింక్ ద అవార్డ్స్ డిజర్వ్ యూ, బికాస్ దానికి ఒక వాల్యూ ఉంటుంది. అండ్ మహేష్ గురించి చెప్పాలంటే చాలా క్రూషియల్ పాయింట్ ఆఫ్ మై థింకింగ్లో వచ్చాడు నా లైఫ్లో. కాదురా ఏదో కొత్తగా చేయాలి, ఏదో చేయాలనుకున్న టైంలో వచ్చాడు. ఆ టైం నుంచి ఫుల్ సింక్. ఒక 1 year అయింది, కరెక్ట్గా నిన్నే 1 year అయింది ముహూర్తం చేసి సినిమాకి. కానీ March 2024లోనే కలిసాం. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. అంటే సీన్ అయిపోయింది అంటే అబ్బా మళ్ళీ ఈ సీన్ గురించి డిస్కషన్ చేయలేం కదా, మ్యూజిక్ సెట్టింగ్స్ అయిపోయినంటే మళ్ళీ చేయలేం కదా అనే ఒక చిన్న సాడ్ ఫీలింగ్తో ఎండ్ అయ్యేవాళ్ళం.